మీరు గత కొన్ని సంవత్సరాలుగా 5-6 బ్యాంక్ అకౌంట్లు క్లోజ్ చేసి ఉన్నారనుకోండి. కొన్ని బ్యాంకులు మీకు అనుకూలంగా లేకపోవచ్చు, లేదంటే సర్వీస్ బాగా ఇవ్వకపోవచ్చు, లేదు అంటే బ్యాంక్ యాప్ అంతగా యూజర్ ఫ్రెండ్లీ కాకపోవచ్చు. అయితే ఇలా చేయడం వల్ల మీ క్రెడిట్ స్కోరు పెరగదు, తగ్గే అవకాశం కూడా లేకపోలేదు. అలాగే మీరు గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో క్రెడిట్ కార్డులు వాడి వాటిని క్లోజ్ చేసి ఉండవచ్చు. రివార్డ్స్ కోసము, ఆఫర్ల కోసము మీరు వాటిని తరచుగా మారుస్తూ ఉండవచ్చు. ఇలా చేసినప్పుడు కూడా మీ క్రెడిట్ స్కోరు దెబ్బతింటుంది. ఇప్పుడు మీరు అడగవచ్చు, మేము మొత్తం బిల్లు కట్టి జీరో చేసి మాత్రమే వాటిని క్లోజ్ చేశాం కదా అని, దానివల్ల క్రెడిట్ స్కోర్ పెరగాలి కదా అని. ఇక్కడ క్రెడిట్ బ్యూరోలు చూసేవి ముఖ్యంగా మీ క్రెడిట్ అండ్ ఫైనాన్షియల్ హిస్టరీ. మీ క్రెడిట్ కార్డ్ ని ఎంత ఎక్కువ కాలం యూజ్ చేస్తే అంత బాగా మీ సిబిల్ స్కోర్ ఇంప్రూవ్ అవుతుంది. అంటే మీ క్రెడిట్ ఏజ్ అనేది ఎక్కువగా ఉండాలి. అలాగే మీ క్రెడిట్ లిమిట్ ఎక్కువగా ఉండి అందులో మీరు తక్కువగా యూజ్ చేస్తున్నట్లయితే మీ క్రెడిట్ యూటిలైజేషన్ రేషియో తక్కువగా ఉంటుంది, మీ సిబిల్ స్కోర్ బాగా పెరుగుతుంది. ఉదాహరణకు మీకు ఒకే ఒక్క క్రెడిట్ కార్డు ఉంది, దాని క్రెడిట్ లిమిట్ లో మీరు 90% యూజ్ చేస్తున్నారు, మీ సిబిల్ స్కోర్ తగ్గిపోతుంది. కానీ మీకు 3-4 కార్డులు ఉన్నాయి, వాటి క్రెడిట్ లిమిట్ లో మీరు 50% మాత్రమే యూజ్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు మీ క్రెడిట్ స్కోరు పెరిగే అవకాశం ఉంటుంది. నా విషయానికి వచ్చేసరికి నేను ఇంత ముందు 5 క్రెడిట్ కార్డులు ముక్కలుగా కట్ చేసి చెత్తలో పడేశాను, కానీ వాటిని క్లోజ్ చేయలేదు. అవన్నీ లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డులే. వాటి క్రెడిట్ లిమిట్ దాదాపు 20 లక్షల దాకా ఉంటుంది. అందుకే నా సిబిల్ స్కోర్ ఎప్పుడు కూడా 810 నుండి 820 మధ్యలో ఉంటుంది.